అందరికీ శుభాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము అందరికీ పరిచయమైన వాక్యము 21వ వచనం నుండి 27వ వచనం వరకు నేను చదువుతాను, మీరు వినండి. మార్త యేసుతో, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నువ్వు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా, అయ్యా, ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివై క్రీస్తువనియు నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అందరికీ తెలిసిన వాక్యమే. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడల్లా బేతనియకి వెళ్ళి ఈ మార్తా, మరియా, లాజరు గృహములో బస చేసేవాడు. మరి ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదరు ఆ కుటుంబం. వారికి పెద్ద దిక్కు తల్లిదండ్రులు లేరు అనుకుంటా, ఆ ముగ్గురే కనపడతారు అక్కడ. ఒకరోజు యేసు క్రీస్తు ప్రభువారు యోర్దాను అవతల పరిచర్యకి వెళ్ళాడు. ఈ లోపల యెరూషలేములోని ఈ బేతనియా దగ్గర లాజరుకు చాలా విపరీతమైన జబ్బు చేసింది, మరణకరమైన జబ్బు చేసింది. అయితే సహోదరులిద్దరూ, అంటే మార్తా, మరియా తన యొక్క సహోదరుణ్ణి చాలా వైద్యుల దగ్గరికి తిప్పింటారు. ఆరోగ్యం గురించి చాలా వాళ్ళు కూడా ఆశపడ్డారు. నాకు తెలిసి మరి వైద్యులు కూడా వచ్చి ఇక ఈ జబ్బు తగ్గదని చెప్పేశారు. లాజరు యొక్క స్థితి నానాటికి క్షీణించిపోతుంది, ఆరోగ్యం కృషించిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ లోపల మరణావస్థలోకి వెళ్ళిపోయాడు లాజరు. ఆ సమయంలో మార్తా, మరియా ప్రభువారికి కబురు పెట్టారు, ప్రభువారికి చెప్పారు. ఆ సమయంలో ప్రభువారు ఎక్కడున్నాడు? యోర్దాను అవతల చావ చేస్తున్నాడు. ఇది తెలియచేసి పంపించారు ప్రభువారిని. రామను, లాజరు పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నాయి. ఆడ కొన్ని రోజులు ఎదురు చూసినట్లు ఉంటాం మనం. వారు ప్రతిరోజు ప్రభువారికి కబురు పెట్టాం కదా, ప్రభువారు వస్తారు, మా బ్రదర్ అంటే మా సహోదరుడు బ్రతుకుతాడు అని ఆశ కలిగి ఉన్నారు. ఆ మరణ వ్యవస్థలో ఉన్న ఆ లాజరు మంచం మీద ఉన్నాడు. ఆ వీధిలో ఎవరైనా నడుస్తూ వెళుతుంటే ఆ నడక గమనాన్ని బట్టి ప్రభువారే వచ్చాడనుకుని త్వరగా వెళ్ళి తలుపు తీసి చూడటం, అది ప్రభువారు కాకపోవటం. అలా చాలా ఎదురు చూశారు. ఎదురు చూసిన తర్వాత ఖచ్చితంగా అది మరణకరమైన రోగము కాబట్టి లాజరు చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు దాకా ఈ బిడ్డలు, ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు
తల్లిదండ్రులు అక్కడ ఉన్నట్టు కనపడతల్లా. అయితే ఈ సిస్టర్స్‌కి అంటే ఈ సహోదరులకి, మర్తకి, మరియాకి ఇక ఆధారం అనేది పోయింది. అంటే ఆధారం లేకుండా ఉండిపోయారు. ఎవరు? మరియా, మార్త. ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. భోజనము, నిద్ర అనేది కూడా మర్చిపోయారు. అంతగా వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ లాజరు సమాధి కార్యక్రమం ఇరుగు పొరుగు వారు వచ్చారు. వారిని ఎంతో ఆదరించాలనుకున్నారు. వారి యొక్క ఆ బాధను తీసివేయాలని ఎంతగానో వారు ప్రయాసపడ్డారు. ఇక వీళ్ళు ఆ సమాధి కార్యక్రమము కూడా చూసేంత పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇరుగు పొరుగు వారే వచ్చారు. నేను దర్శించిన రీతిని మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆధారం లేదు వాళ్ళకి. ఇరుగు పొరుగు వారే వచ్చి మరి ఆ సమాధి కార్యక్రమం అంతా చేసేసారు, ముగించింది. వీళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఈ లోపల యెరూషలేము 4 దినములు గడిచిపోయాయి. ఎన్ని దినాలు? 4 దినాలు గడిచిపోయాయి. యెరూషలేముకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని, ఆ పట్టణంలోకి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని ఈ మార్తకి, మరియాకి ఎవరో వచ్చి చెప్పారు. చెప్పగానే మార్త 21వ వచనం చూద్దాం. మార్త గబగబా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. మార్త యేసుతో, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని పాదాల మీద పడి ఏడుస్తుంది. అంటే ఇక్కడ అర్థం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పట్టుకోవాలి. ఇది తెలిసిన వాక్యమే. ఒక నూతనమైన కోణములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. వెళ్ళి ఏం మాట్లాడుతుంది యేసుతో? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని చెప్పి పాదాల మీద పడి వేడుతుంది. అంటే ఆమె అర్థమైందిలోన, మేము 4 రోజుల కింద నీ కబురు పెట్టాం కదా, అప్పుడే వచ్చి ఉంటే లాజరు బ్రతికేవాడు అని చెబుతుంది. దానికి అర్థం అంటే డైరెక్ట్గా చెప్పలేక ఏమంటుంది? నువ్వు ఇక్కడుండిన ఎడల అంటే 4 రోజుల క్రితం నీకు నేను కబురు పెట్టామయ్యా, నువ్వు ఇక్కడ ఉండేట్టయితే లాజరు చచ్చిపోయేవాడు కాదని, ఆమె నా సహోదరుడు చావకుండును అని ఎవరితో చెబుతుంది? అంటే ఆమె అర్థమేంటి? ఆమె హృదయములు ఏమనుకుంటుంది? మేము కబురు పెట్టినప్పుడు నువ్వు వస్తే పని జరిగేది అని మాట్లాడుతుంది. ఈ విషయాన్ని ప్రభువారు గమనించాడు. మళ్ళీ ఏమనుకుందో మరలా అంటుంది, ఇప్పుడైనను నువ్వు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? ఇప్పుడైనా పర్లేదు, నువ్వు ప్రభువారిని అడుగు, తండ్రి అయిన దేవుడిని అడుగు, లాజరు బ్రతుకుతాడు అని చెబుతూ. ఎవరు? మార్త. తర్వాత అందుకు ప్రభువారు ఏమన్నాడు? యేసు, నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా. ఏమన్నాడు ప్రభువారు? మరల లేస్తాడు అని చెప్పి మరలా చెప్పగానే మార్త రెస్పాండ్ అవుతుంది. మార్త రెస్పాండ్ ఎలా అవుతుంది? ఏమని మాట్లాడుతుంది అక్కడ? మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదనెను. ఇక్కడే మర్మమంతా ఉంది. ఇక్కడే దేవుని యొక్క జీవము, రహస్యము, ఆయన జీవపు మాటలు ఇక్కడే ఉన్నాయి. ప్రభువారు ఏమన్నాడు? నీ యొక్క సహోదరుడు మరలా లేచును అంటే ఆమె ఉంటుంది పునరుద్ధానంలో లేస్తాడులే అంటుంది.
ఇందాకేమంది? 4 రోజుల క్రితం నువ్వు వస్తేనే చనిపోయాడండి. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. అంటే వర్తమాన కాలంలో ప్రభువారు ఉన్నాడు ఆమె దగ్గర. ఈమె ఏం ఆలోచిస్తుంది? భవిష్యత్ కాలంలో, రాబోయే కాలంలో బ్రతుకుతాడంటుంది. గతించిపోయిన కాలం గురించి గుర్తు చేస్తుంది. నువ్వు వస్తేనే బ్రతికేడు అంటుంది. మళ్ళీ బతుకుతాడంటే భవిష్యత్తులో బలుగుతాడులే అంటుంది, బ్రతుకుతాడులే అంటుంది. ప్రభువారు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడున్నాను కదా. ఇది ఇక్కడ రహస్యం గల జీవం. మనం ఎప్పుడు ఏం చేస్తాం? 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుణ్ణి మరలా పునరుద్ధానుడు అయిన తర్వాత, ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత మరలా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మనతో ఉన్నాడు. ఆ గ్రహింపు మార్తకలేదు. ఆయన ఏమంటున్నాడు? ముందు మాట ఏముంది? 4 రోజుల క్రితము నువ్వు వచ్చుంటే బాగుండేది ప్రభువా, నా సహోదరుడు బ్రతికుండేవాడు, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల. అంటే ఏంటి? జరిగిపోయిన కాలము గురించి మాట్లాడుతుంది. ప్రభువారు ఏమన్నాడు? ఇప్పుడు బ్రతుకుతాడన్నాడు. ఇప్పుడు ఏమంటుంది? మళ్ళా పునరుద్ధాన అంత్యదినములో లేస్తాడంటుంది. ప్రభువారు ఏమన్నాడు? ఇప్పుడు నేనే మళ్ళీ ప్రభువారు ఎంత కృప కలిగిన దేవుడో తెలుసా? మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానముందు లేచినని ఎరుగుదుని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అసలు నేను ఇప్పుడు ఉంటే అప్పుడు రాలేదు, రాబోయే రోజుల్లో బ్రతుకుతాడు అనే గ్రహింపు ఈమెకి లేదు. నువ్వు అద్భుతాలు చూడాలంటే ప్రజెంట్ ఆయన నీతో ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం కాదు. లేకపోతే పునరుద్ధానం అయిన తర్వాత అంత్యదినంలో మనం 2వ రాకడ సమయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పడగడం కాదు. ఇప్పుడు ఆయన సజీవంగా మనతో ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే అద్భుతాలు చూస్తావు. ప్రైజ్ గాడ్. ఆమె అర్థం ఏంటి? ఇందాకేమో నువ్వు ఇక్కడ ఉండిన ఎడల అంటే ఏ కాలం అది? గతించిన కాలం. మరలేమంటుంది? పునరుద్ధానం వందు బతుకుతాడు అన్నాడు, భవిష్యత్ కాలం. ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఎవరున్నాడు? ప్రభువారు అక్కడే ఉన్నాడు. దాన్ని గమనించట్లా చాలా మంది, ఆలోచించట్లా. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల కింద యేసు ప్రభువారిని చూస్తారు. తర్వాత ఏమో మనం చనిపోయిన తర్వాత పునరుద్ధానం వందు మనం లేపబడతామనేది గుర్తు పెట్టుకుంటాము. ఆయన ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు నేను మీతోనే, నేనే పునరుద్ధానం, నేనున్నాను, ఇప్పుడు నేనే జీవాన్ని, నేనున్నాను. ఈ గ్రహింపు ఎవరికి లేదు? మార్తకి లేదు. మార్తకే కాదు, మనకు కూడా లేదు. ప్రభువా, మన దెబ్బలు జరిగితే బతికిచ్చావు, ఇప్పుడు తగిలిందిగా, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. మన జ్వరం వస్తే, రోగం వస్తే, జబ్బు వస్తే నయమైంది, ఇప్పుడు జబ్బు వచ్చింది, దాన్ని గుర్తు చేస్తావు. ఇప్పుడు ఏముంటుంది? మళ్ళీ ఏమంటావు? ప్రభువా నువ్వు స్వస్థపరుస్తావులే అంటావు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? భవిష్యత్తుకి వెళ్తున్నావు. కానీ ప్రభు ఎవరేమన్నాడు? నేనే జీవమును, పునరుద్ధానము నేను ఇక్కడ ఉన్నానుగా, ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది నీకు? ఆ గ్రహింపు ఎవరికి లేదు? ఈ యొక్క మార్త యొక్క విశ్వాసము 4 రోజుల క్రితం. అది ఎన్ని రోజుల క్రితం ఉంది? నువ్వు ఇక్కడ ఉండిన ఎడలా అంటే ఈ విశ్వాసం ఎప్పుడుది? గతంలో సరిపోయిన 4 రోజుల క్రితం విశ్వాసం. మళ్ళీ పునరుద్ధానం నువ్వే అంటుంది. ఎప్పుడు విశ్వాసము? రాబోయే రోజుల్లో విశ్వాసం. ప్రజెంట్ విశ్వాసము. ఇది అద్భుతాలు చేస్తుంది, ఇది ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర పురుషుడు అంటారు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన కలవరిగిరిలో మరణించాడన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఎక్కడ 2-3 కూడారు వారి మధ్యలో నేనున్నాను, నేను సజీవంగా ఉన్నాను, నేను పునరుద్ధానుడయ్యాను, నేను మీ మధ్య ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు నమ్మటల్లా. ఎవరు నమ్మటల్లా? మనుషులు నమ్మటల్లా. మార్త కూడా నమ్మటల్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు అద్భుతాలు చూడాలంటే ఏం చూడాలండి? మీరు అద్భుతాలు చూడాలంటే ఏం చేయాలి తెలుసా? నేను ఇప్పుడు మీతో ఉన్నానని మీరు నమ్మి విశ్వసిస్తే అద్భుతాలు చూస్తారు. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో బాధలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి.
మళ్ళా వచ్చినాయి. మరలా నువ్వు సజీవంగా మాతోనే ఉన్నావు, మాకు కార్యం జరిగిస్తావు, మాకు ప్రభువా నీ యొక్క అద్భుతాలు చూపించమని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మళ్ళా మార్త ఆయనతో అంటుంది, ఎన్నిసార్లు నేను మీతో ఉన్నానంటే, ప్రభువా ప్రభువా నాయన మంచి రోగం ఉంది, రోగం వచ్చింది ప్రభువా, రోగంలో మంచి రోగం అన్నట్టు, ప్రభువా జబ్బు పడ్డాను, మీరు ఇప్పుడు సజీవంగా ఉన్నారు, నన్ను ముట్టండి, నన్ను స్వస్థపరచండి. ఆమె ఈ బాధ వచ్చింది ప్రభువా, అప్పుడు బాధ వచ్చింది ప్రభువా, 2024లో ఆ బాధ నుంచి నన్ను విడిపించారు, ఇప్పుడు బాధ వచ్చింది ప్రభువా, నెక్స్ట్ మరి నన్ను విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా. ఇప్పుడే మీరు సజీవంగా ఉన్నారు, నాతో ఉన్నారు, నన్ను మీరు ఆ యొక్క శ్రమ నుంచి ప్రభువా, ఆ యొక్క శోధన నుంచి, ఆ యొక్క బాధ నుంచి నన్ను విడిపించమని ప్రభువుని వేడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాటలు ప్రభువారిని ఎంతో బాధకు గురి చేసినాయి. ఎవరిని? మార్త చెబుతున్న మాటలు ప్రభువారికి ఎంతో బాధ కలిగించింది. ఏమంటుంది? ప్రభువా నువ్వు ఒకవేళ ఇక్కడున్న ఎడలా ఆ సహోదరుడు బ్రతికేవాడు అంటుంది. 4 రోజుల క్రితం విశ్వాసం ప్రకటించింది. మరల ప్రభువారు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడని చెప్పాడు. మళ్ళీ ఏమంటుంది? పునరుద్ధానంలో లేస్తాడు ప్రభువా. ఇప్పుడు నేనేమంటాను? ఖచ్చితంగా నీ గృహంలో ఆ శ్రమ పోతుంది, నీ కుమారుడికి వివాహం జరుగుతుంది, నీ కుమార్తెకి జాబ్ వస్తుంది, నీకు అన్ని శ్రమలన్నీ పోతాయి, ఆర్థిక లోట్లన్నీ పోతాయి అంటే, పోతాయిలే ప్రభువా, అప్పుడు పోయినాయి, రాబోయే రోజుల్లో పోతాయి. ఈ విశ్వాసం కాదు, ప్రజెంట్ నువ్వు విశ్వసిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసమించువాడు ఎన్నడికి చనిపోడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇప్పుడు మనకి సహాయం చేయటానికి, ఆయన మనల్ని దర్శించటానికి ప్రజెంట్ సజీవుడై ఉన్నాడు, మనతో ఉన్నాడు. మార్తలాగా 4 రోజులకి విశ్వాసం కాదు, భవిష్యత్తులో విశ్వాసం కాదు, ప్రజెంట్ ఆయన మనతో ఉన్నాడు. ప్రభువారు ఒక చిన్న మాట్లాడు, ప్రస్తుత కాలంలో క్రీస్తు ప్రభు వారికి మనము చోటివ్వట్ల. ప్రజెంట్ యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిట్ల. ఏమ్మా నిత్య జీవానికి వెళ్తావా, రేపు జీవగ్రంథంలో పేర్లు ఉంటాయంటే, ఉంటాయి ప్రభువా. అప్పుడు ఉండేది ఇప్పుడు కూడా ఉన్నాయి. చెప్పలు కూడా దేవుని మహిమపరచి, ఇప్పుడు రాయబడి ఉన్నాయి, ఆయన మాతోనే ఉన్నాడనే విషయాన్ని మనమైతే పెట్టుకుందాం. దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రభువారు అంటాడు మనతో ఇంకో మాట అంటున్నాడు. ఆ కంటిన్యూషన్లో ఏమన్నాడు? బ్రతికినను ఇంచువాడు ప్రతి ఎన్నటికి ఈ మాటలు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మళ్ళా ఎంత దయగల దేవుడు! ఏ 4 రోజుల క్రితం రాలేదంటావు, భవిష్యత్తులో జరిగిద్దంటావు, ఇప్పుడు నేనున్నాగా, ఇప్పుడు బ్రతికిస్తానుగా, నమ్ముచున్నావంటే మళ్ళీ పొంతం లేని మాట మాట్లాడుతుంది అక్కడ. అవును ప్రభువా నువ్వు బ్రతికిస్తావు అనే మాట పడకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడగగా ఆమె అవును ప్రభువా అట్లానే చెప్పి ఏ మాట అని చూడు, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. ఇక్కడ అడిగింది ఏంటి? నీ సహోదరుడు బ్రతుకుతున్నాడా లేదని నమ్ముచున్నావని అడిగితే ఆ మాటకి డైరెక్ట్ సమాధానం చెప్పకుండా ఏం చెబుతుంది? ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆ తర్వాత ప్రభువారు మార్తను పంపించేసి మరియను రామన్నాడు. దేవుని బిడ్డారా, మరియ కూడా ఏమంటుంది? దేవుని బిడ్డారా, మరియ కూడా అదే మాట్లాడుతుంది. కాకపోతే కొంచెం ఆమె కన్నా కొంచెం విశ్వాసం. ఎందుకంటే దేవుని మాటలను శ్రద్ధగా దేవుని యొక్క పాదముల దగ్గర విన్నది మరియ. మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది. అందుకని ప్రభువారు ఏమన్నాడు? నీకు అర్థం కాలేదేమో, ఇన్ని రోజుల నుంచి నా ప్రభువారు చెబుతున్న ఆ సువార్త, దేవుడు తన యొక్క వాక్యము జ్ఞానం అర్థం కాలేదేమో, మరి విన్నది కదా, ఆమెను పిలవమన్నాడు. ఆమె పిలిచిన తర్వాత
ఆమె కూడా ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, అదే పరిస్థితుల్లో ఆమె కూడా అదే ఈ మాటలు విన్న తర్వాత ప్రభువారి మీద ఎప్పుడు ఆధారపడింది? మరి ఎప్పుడు మార్త ఎప్పుడు ఆధారపడింది? యేసు ప్రభు మీద భవిష్యత్తులో ఆధారపడింది, గడిచిపోయిన కాలంలో ఆధారపడింది, వర్తమానంలో క్రీస్తు మీద ఆధారపడతల్లా. దేవుని బిడ్డలారా, ప్రభువారు అంటున్నాడు, ప్రజెంట్ ఇప్పుడున్న వర్తమాన కాలంలో దేవుని మీద ఆధారపడే వారికి ఆయన ఉన్నాడు అని నమ్మిన వారికి అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. భవిష్యత్తులో కాదు, భవిష్యత్తులో ఆధారపడుతుంది మార్త, గతించిపోయిన కాలంలో ఆధారపడి చెబుతుంది. అందుకే ఆ మాటలు బలుగుతుంది. ఆయన సజీవంగా మనతో ఉన్నాడని నమ్మాలి, విశ్వసించాలి. తర్వాత మరియ వచ్చింది. మరియ కూడా సరైన విశ్వాసపు ఒప్పుకోలు చేయలేకపోయింది. ఎందుకంటే సరైన ఒప్పుకోలు, ఎందుకంటే ఆనాడు క్రీస్తు పాదాల వద్ద కనిపెట్టి నేర్చుకున్న స్త్రీనే అయినా ఆయన వద్ద వచ్చినప్పుడు ఆయన పాదాల మీద పడి ఆమె కూడా అదే, ప్రభువా నువ్వు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుడునని మార్తవలే మరియ కూడా మాట్లాడటం ప్రభువారు గమనించాడు. ఆయనకి ఎంత బాధేసిందో. మార్త అంటే విస్తారమైన పనులు పెట్టుకుని సరిగ్గా లేదు వాక్యం. మరి మరియ కూడా దేవుని పాదాల దగ్గర ఉంది కదా, దేవుని వాక్యం అన్నది కదా. ఈ మాటలు బట్టి దేవుని హృదయం ఎంత బాధపడి ఉంటుందో, దేవుని హృదయము ఎంతగా మరి బ్రద్దలయ్యిందో. దేవుని బిడ్డారా, అదే విధముగా నేటి క్రైస్తవ్యంలో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం యేసు క్రీస్తు ప్రభువాని గత కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఆయన చెందినవాడని, అప్పుడే ఆయన క్రియలు జరిగించాడని, భవిష్యత్తులో జరిగిస్తాడని ఆ యొక్క అవిశ్వాసములో ఉంటున్నారు. కానీ ప్రభువారు ఏమంటున్నాడు? ప్రజెంట్ ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రైజ్ లార్డ్, ప్రజెంట్ ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే భయాలు, అధైర్యాన్ని కలిగించే అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టేవాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ చూశారు. అపవిత్రాత్మ వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, ఆయన చాలా కార్యాలను చేశాడు. ఇప్పుడు ఎందుకు చేయడు? ఇప్పుడు మనతోనే ఉన్నాడుగా, మార్త దగ్గరే ఉన్నాడుగా, నువ్వు వచ్చేవు కదా. ఆయన మళ్ళా అంటున్నాడు, ఆయన లేస్తాడంటే భవిష్యత్తులో లేస్తాడు అంట. ఆయన చావడంటే ఏమంటుంది? నమ్ముచున్నావంటే ఏదో వేరే జవాబు ఇస్తుంది. నువ్వు కాదులే అని మరియను పిలిస్తే మరియ కూడా ఇదే జవాబిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట మీకు చెప్పదలుచుకున్నాను. దేవుడు ఎంతగానో వీరి విషయములలో చాలా బాధపడి ఉంటాడు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని అంత ప్రేమించాడు. యెరూషలేముకి ఎప్పుడు వచ్చినా కూడా బేతనీకి వెళ్ళేవాడు, ఆడుండేవాడు. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? సమాధి దగ్గరికి వెళ్ళారు. యూదులు, అక్కడున్న సమాజం అంతా కూడా ప్రభువారు అన్నాడు, రాయి తొలగించండి అన్నాడు. ఏమన్నాడు? రాయి తొలగించు. మామూలుగా స్త్రీలు తొలగించగలరా రాయిని? చాలా పెద్ద రాయి అది, స్త్రీలు తొలగించలేరు. అక్కడున్న సమాజం ఏమంటుందంటే 4 రోజులు అయిపోయింది, శరీరం కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది, తెరవద్దు అని అక్కడున్న సమాజం యొక్క యూదులు మార్తని మరియాని అడ్డుగిస్తున్నారు. ఇద్దరు అడ్డుగిస్తున్నారు, ఇక ఇది జరగదు అని. అయితే ప్రభువారు వారిద్దరిని చూసి, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచు అని నేను నీతో చెప్పగా. దేవునికి చప్పట్లు కూడా దేవుని మహిమ. ఇప్పుడు ప్రభువారు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళిద్దరికి. ఏమన్నాడు? మరలా నువ్వు నమ్మిన ఎడలా,
నువ్వు దేవుని మహిమను చూస్తావు అనగానే యూదుల సమాజం అంతా తిరస్కరించి వద్దన్నా కూడా బలవంతంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఆ రాయిని తొలగించారు. చెప్పండి కూడా దేవుని మహిమపరిచి దేవునికి మహిమ కలుగా. ఆ సహోదరులు ఇద్దరు సహోదరులు ఏకమై సమాజం ముందున్న రాయిని తీసివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విశ్వాసము వారికి అక్కడ మళ్ళా దేవుని మాట వినగానే ఆ విశ్వాసంలో నమ్మకం కలిగింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ప్రభువారు వచ్చి ఏమన్నాడు? లాజరు బయటికి రాని బిగ్గరగా కేసివే. చెప్పండి కూడా దేవుని యేసు నామములో అక్కడ ప్రభువారు ఉన్నాడు కాబట్టి ఆడ అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో కూడా ఇదే జరగాలంటే సమాజం అంతా, నీ ఉన్న వాళ్ళందరూ ఇది ఎక్కడైద్ది, ఈ పని కాదు, నీకు ఎలా కుదిరిద్ది, ఈ సమస్య పోదు, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం ఇంతే, నీ ప్రాబ్లమ్స్ ఇంతే, నీ యొక్క పరిస్థితులు ఇంతే, నీ కుటుంబం సర్వనాశనం ఎన్ని అన్నా ప్రభువారు నాతో ఉన్నాడు, నాతో చెప్పాడు. నేను ఆయన మాట మీద విశ్వసించాను, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి కార్యం జరిగిద్దని సమాజాన్ని చూడకుండా, లోకాన్ని చూడకుండా, బంధువులను చూడకుండా, నీ శ్రేయోభిలాషులను చూడకుండా యేసు వాక్యం మీద విశ్వసిస్తే యేసు నామంలో అక్కడ ఆయన ప్రజెంట్ నీ దగ్గరుండి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు నీ జీవితంలో చేస్తాడు. అది చెయ్యాలి మనం. ఈ సహోదరులిద్దరూ ఎంతగానో మరి ఇప్పుడు మూసేసిన సమాజం తెరవటం అంటే ఒక సమాజానికి ఒక కట్టు ఉంటుందిగా, అక్కడున్న కొన్ని నియమాలు ఉంటాయిగా, ఆ లోకపు నియమాలు ఉంటాయిగా. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇదిగో మళ్ళా మీరు తెరుస్తున్నారు, ఈయన చనిపోయేడు లోన ఏదైనా అనర్థం జరిగితే మాకు తెలియదు, మేము పట్టించుకోం, మీకు మీ తిప్పలు మీరే పడాలి. ఇంతకుముందు ఎవరు లేరు, మీ అన్నయ్య కూడా చచ్చిపోయాడు కాబట్టి, మీరు ఆడవారు కాబట్టి మేమందరం వచ్చి మీకు సహాయం చేసి ఆ కార్యక్రమాన్ని చూసాం, మళ్ళా దాన్ని మీరు తీస్తున్నారు, ప్రభువారు చెప్పారు అంటున్నావు, మా వల్ల కాదని అందరూ వ్యతిరేకించుంటారు. ఎవరిని? ఇద్దరినే. వాళ్ళు అనుకోవచ్చు కదా, ప్రభువారు మాతో ఉంటాడో లేదో, మేము ఎవరితో గడపాలి? వీళ్ళతోనే గడపాలి, ఎక్కడే బ్రతకాలి, ఎక్కడే చచ్చిపోయేవాళ్ళి, వీళ్ళతో కుదిరితే ఎట్లా అనుకోలా. ఏం చేశారు? ఏకమై ఆ రాయిని తొలగించారు, అద్భుతాన్ని చూశారు. ఆమేన్. మీరు కూడా అంటారు, అన్నయ్య మరి నలుగురితో కదా, మరి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నలుగురితో కదా, మా అక్కోళ్ళు ఒప్పుకోవట్లేదు, మా పిన్నోళ్ళు ఒట్టుకోవట్లేదు, మా అమ్మోళ్ళు ఒట్టుకోవట్లేదు, మా పెద్దలు ఏమంటలేదు, మా పెద్దలు ఎట్లా చేస్తే కుదరదంటున్నారు, ఎన్నో చెబుతున్నారు. ఏంటో పెళ్ళిళ్ళలో నాకు తెలియదు, కొన్ని కట్టెల్లో ఏదైనా శంకుస్థాపన చేస్తూ ఇల్లు నిర్మించుకునేటప్పుడు అక్కడ కావలసినవన్నీ ఆ యొక్క లోకపు అన్నీ పెడుతున్నారు. అందుకే అద్భుతాలు చూస్తల్లా, అందుకే ఆశ్చర్యకార్యాలు చోట్ల దేవుడు చెప్పిన మాటను ఆయన ఇప్పుడున్నాడని నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ నీ గృహంలో చూస్తావు, నీ ఇంటిలో చూస్తావు, వ్యక్తిగతంగా చూస్తావు. దేవుని మాట విశ్వసించారు కాబట్టి మరణములో నుంచి జీవంలోకి లాజరు బ్రతికాడు. అలాంటి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు ప్రార్థన, మరి ఇద్దరు బిడ్డలు చదువులో ఉన్నారు, చిన్న బిడ్డలు స్కూల్లో చదువుతున్నారు. వారికి కూడా మంచి గృహము ప్రభువారు అనుగ్రహించులాగున ప్రార్థన చేయండి. ఒకరు ఏకీభవిద్దాం, అందరం కలిసి ప్రార్థన చేయండి.